హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోకు సంబంధించి పలు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అనేది విడుదల చేస్తూ ఉండగా, ప్రస్తుతానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేయగా, మేనిఫెస్టో 2కి సంబంధించి ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలతో పాటు కలిపి మొత్తం మరొక 10 పథకాలతో ఈ యొక్క మేనిఫెస్టోను రూపొందించినట్లు నిన్నటి రోజున మేనిఫెస్టోలో పలు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో ఒక్కొక్క దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో రైతులకు 13,500 రూపాయలు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని కలుపుకొని ప్రస్తుతం 13,500 రూపాయలు అందజేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల చొప్పున రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని నిన్నటి రోజున శ్రీకాకుళం జిల్లా పార్వతీపట్నం ఆమదాల వలసలో మంగళవారం రోజు నిర్వహించిన బహిరంగ సభలో ఏదైతే తెలియజేయడం జరిగింది. అలాగే మరికొన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలనుకున్న పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి మరలా ఉద్యోగాలు కల్పిస్తామని, చిన్న ఉద్యోగాలకు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆటోమొబైల్ అలాగే ఐటీ ఎలక్ట్రానిక్ సంస్థలను ఏర్పాటు చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అలాగే వీరికి ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇతరత్ర వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వారందరికీ స్టేషన్లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించి అన్ని వసతులతో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే అన్నా క్యాంటీన్లను మరలా ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాన్ని అందరికీ అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా గ్రూపులోని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 10 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే తీసుకున్న 10 లక్షలకు మీరు ఎటువంటి వడ్డీ అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా 10 లక్షలకు ఎటువంటి వడ్డీ అనేది మీరైతే చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. తీసుకున్న అసలు మాత్రమే ప్రతి నెల కొంత అమౌంట్ మీరైతే చెల్లించుకున్నట్లయితే సరిపోతుంది. డ్వాక్రా గ్రూప్ లోని ప్రతి సంఘానికి 10 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలను మంజూరు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు ఈ పథకం ద్వారా 30 లక్షల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని గతంలో హామీ అయితే ఇవ్వగా, ప్రస్తుతం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మాత్రమే మంజూరు చేసి ఇళ్ల పట్టాలు వారి చేతికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 1,50,000తో కలిపి ప్రస్తుత ప్రభుత్వం మరొక 30,000 రూపాయలు ఇచ్చి 1,80,000తో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోమని లబ్ధిదారులు కోరగా, చాలా మంది ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకుండా అలాగే వదిలేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఉన్నారో ఆ యొక్క ఇళ్ల పట్టాలను యథావిధిగా కంటిన్యూ అనేది చేస్తూ వారికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి వారికి అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్న వారికి 2 సెంట్లు ఇంటి స్థలం ఉచితంగా అందజేసి ఆ యొక్క 2 సెంట్లలో ఇల్లు అనేది నిర్మించి వారికి కట్టించి వారికి చేతికి అందజేసే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ టిట్కో ఇళ్లను ఏదైతే 100% పూర్తి చేసిన ఇళ్లున్నాయో వాటిని రంగులు అనేది వేసి ప్రస్తుత ప్రభుత్వం వారి యొక్క ఖాతాలో వేసుకుందని, 90% వరకు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు చాలా మందికి టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేయలేదని వాటిని వదిలేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిపోయిన టిట్కో ఇళ్లను వారికి అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఇసుకను భారీ మొత్తంలో రేట్లు పెంచి అమ్ముకుంటున్నట్లు, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొస్తున్నట్లు, నిర్మాణ రంగాన్ని నిలబెడతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు ఎంతమంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారని, వారికి 5,000 రూపాయలని వాలంటీర్లు జీతాలుగా ఇచ్చి వారికి ఎటువంటి పనులు అనేది కేటాయించకుండా వదిలేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు జీతాలు 10,000 రూపాయలు పెంచుతామని, వారికి మరింత ఆదాయం సమకూరే పనులు కూడా కేటాయిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అందజేస్తామని, పెన్షన్ 4,000 రూపాయలకు అందజేసి ప్రతి ఇంటికి 1వ తేదీని అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది.
అలాగే ఎవరైనా సరే పెన్షన్దారులు 1 లేదా 2 నెలల పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే 3వ నెలలో 2 నెలలకు సంబంధించిన పెన్షన్ ఒకేసారి తీసుకునే విధంగా చర్యలు చేపడతామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలని కండిషన్ అయితే పెట్టగా చాలా మంది 1 నెల లేదా 2 నెలల్లో వేరొక ప్రాంతానికి వెళ్ళినట్లయితే వారు ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవడానికి మరలా తిరిగి రావాల్సి వస్తుందని, ఎవరైనా సరే వేరొక ప్రాంతానికి వెళ్ళినా లేదా 2 నెలల పెన్షన్ అనేది తీసుకోలేకపోయినట్లయితే 3 నెలలకు సంబంధించి మూడో నెలల పెన్షన్ తీసుకునే విధంగా చర్యలు చేపడతామని, పెన్షన్ల విషయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టబోమని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటినట్లయితే, అలాగే ఎవరికైనా సరే కుటుంబంలో కారు గనుక ఉన్నట్లయితే వారికి కూడా పెన్షన్ తీసివేయమని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడంతో పాటు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని, బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే, ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయడంతో పాటు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వారికి అందజేసే విధంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మఒడి పథకం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే 15,000 రూపాయలు అందజేస్తున్నట్లు, ఆ 15,000 రూపాయల్లో 13,000 రూపాయలకైతే తగ్గించడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయల చొప్పున అందజేస్తామని, 5 సంవత్సరాల్లో టోటల్‌గా 90,000 రూపాయల వరకు అందజేసి, ఈ యొక్క 90,000 రూపాయలను 9 లక్షలకు పెంచే బాధ్యత పూర్తిగా నాదేనని చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 3 సిలిండర్లను ఉచితంగా లబ్ధిదారులకు అందజేస్తామని, దీనికి సంబంధించి ఎటువంటి కండిషన్స్ అనేవి పెట్టబోమని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పెన్షన్‌ను ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 4,000 రూపాయలకు పెంచినట్లు హామీ అయితే ఇవ్వగా, జూలై 1వ తేదీనే పెంచిన 4,000 రూపాయల పెన్షన్ అందజేయడంతో పాటు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున టోటల్‌గా 7,000 రూపాయల పెన్షన్ జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని కీలక పాయింట్లు. త్వరలోనే మెయిన్ మేనిఫెస్టోకి సంబంధించి పలు కీలక అప్డేట్లు విడుదల చేయబోతున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది.